హాయ్ అండి, నేను చూడండి ఎక్కడ కూర్చున్నాను, ఎప్పుడు మొక్కల ముందు కూర్చునేదాన్ని. ఈరోజు పార్ట్స్ పక్కన కూర్చున్నాను. అయితే మనము గార్డెనింగ్ చేసేటప్పుడు చాలా మొక్కలు తీసుకొస్తాం, బట్ మనం చేసేది ఆర్గానిక్ గార్డెనా కాదా, అసలు మనం ఎలాంటి పార్ట్స్ యూస్ చేస్తున్నాం, అసలు ఈ పార్ట్స్ యూస్ చేస్తే మనకేమన్నా లాభమా, బయట కూడా చాలా పార్ట్స్ దొరుకుతుంటాయి, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయండి మనకి. అయితే ఇక్కడికి వచ్చాను నేను, పార్ట్స్ ఏవేవి ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి, ఏంటి అనేది ఈరోజు మనం అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అసలు మనం ఏ పార్ట్స్ వాడితే మన గార్డెన్కి చాలా మంచిది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. పదండి నాతో. చూద్దాం పదండి అని లోపలికి వచ్చానండి. కానీ నాకు ఇక్కడికి రాగానే ఆశీష్ కలిశారు. అయితే నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఇక్కడికి రాగానే నాతో అంటున్నారు, మీరు ఎందుకు వచ్చారు మేడం అనేసి. అయితే అందరు అంటున్నారు, అయ్యా పార్ట్స్ బాగుంటాయి ఇక్కడ అనేసి. అయితే పార్ట్స్ ఏ రేంజ్ నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఆశీష్ ద్వారా తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఏ లొకేషన్ లో ఉంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. హాయ్ ఆశీష్, ఇది ఏ లొకేషన్ లో ఉంది, మనం ఇక్కడికి ఎట్లా రావాలి? మ్యామ్, ఇది సెంటర్ ఉంది. మీకు దిల్షుక్ నగర్ నుంచి చైతన్యపురి వస్తారు. సో చైతన్యపురి మెట్రో స్టేషన్ మాకు హార్డ్లీ 2 to 3 minutes వాక్ లో ఉంటుంది. పిల్లర్ నంబర్ 1565, 1567 మధ్యలో ఉంటుంది. HDFC బ్యాంక్ ల్యాండ్ మార్క్ ఆ లేన్ లో సెకండ్ బిల్డింగ్. సో మీరు బై ఛాన్స్ దూరం నుంచి మెట్రో ద్వారా వస్తే కూడా జస్ట్ 2 to 3 minutes హార్డ్లీ వాక్. అయితే నేను ఇది మీకు కామెంట్ బాక్స్ లో లింక్ చేస్తానండి. అలానే నెంబర్ కూడా మీకు వీడియో పైన కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ నెంబర్ మీరు ఒకసారి ఫీడ్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి వెరైటీ ఉన్నాయి అని కూడా మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ షాప్ లో నాకు ఇంకో డిఫరెంట్ గా పాట్స్ కనిపించాయండి. ప్రీమియం క్వాలిటీ అని చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయి, మన గార్డెన్ కి ఎంత వరకు యూజ్ అవుతాయి, అసలు అవి ఎన్ని ఇయర్స్ వస్తాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఆశీష్, స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది ఆశీష్? మ్యామ్, ఈ FRP సిరీస్ లో చూస్తున్నారంటే ఇది మన 6 inches స్టార్టింగ్ సైజ్ ఉంది. ఇందులో 299 రూపీస్ నుంచి 20,000 రూపీస్ దాకా రేంజ్ కంప్లీట్. ఇప్పుడు ఇది ఎంత? ఇది 299. ఇది 299. కాకపోతే దీనికి మనకి మార్బుల్ ఫినిష్ అంటారు కదండి, అలా ఉంది. ఇంకోటి ఏంటంటే, మీకు ఇది పట్టుకొని చూస్తే జస్ట్ లైక్ ఒక ఫినిషింగ్ తెలుస్తుంది మనకి. ఆ స్ట్రక్చర్ అనేది మనకి తెలిసిపోతుంది. మీరు చూడండి, అసలు ఇలా ఆడుకోవచ్చు, మీరు పిల్లలకి ఇచ్చినా కూడా ఆడుకోవచ్చు. అంత లైట్ వెయిట్ గా ఉంది. మీరు ఇందులో మట్టి కానివ్వండి, కోకోపీట్ కానివ్వండి, ఏది వేసి పెట్టినా కూడా మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఆశీష్, ఇది ఫస్ట్ సైజ్ అది, ఇది స్టార్టింగ్ సైజ్. ఇంకా దీంట్లో ఇంకెన్ని సైజెస్ ఉన్నాయి? ఇందులో 6 inches నుంచి అప్ టు 50 inches దాకా సైజ్. 50 inches వరకు ఉన్నాయి. 50 inches నెక్స్ట్ సైజ్ మనం ఇద్దరు నిలబడి కూర్చోవచ్చు అంత సైజ్ దాకా. ఏంటున్నారా అండి, మనం పాటలో కూర్చోవచ్చు అంట ఆశీష్ అంటున్నారు. అయితే మన ఇంట్లో చిన్నపిల్లలు ఒక 10 మందిని వేసేసి సిమ్ బ్లాక్ కూడా చేయించవచ్చు పిల్లల్ని. చూద్దాం ఏమేమి ఉన్నాయో. దీని నెక్స్ట్ సైజ్ ఏంటి? నెక్స్ట్ సైజ్ ఇది 8 inches. ఇదేంటి 25% ఆఫ్ అని పెట్టారు? మనం జనరల్ గా మన ప్రతి ప్రొడక్ట్ మీద MRP మీద 20%. అంటే ఇక్కడికి వస్తే నేనా? ఇది ఆన్లైన్ కూడా ఆఫ్లైన్. ఇది ఇంకా ఆన్లైన్ అప్డేట్ చేయలేదు. సో ఇది ప్రస్తుతానికి ఆఫ్లైన్ ఉంది. అండ్ నర్సరీ మీద వస్తుంది దానికి ఎక్స్క్లూజివ్ లాంచ్ ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 150 వెరైటీస్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. ఇంత చిన్న సైజ్ నుంచి ఆల్మోస్ట్ ఏరియా కవర్ చేసేంత పెద్ద ప్లాంటర్స్. చూస్తున్నారండి, మనం పార్ట్స్ ఆన్లైన్ లో తీసుకుంటే కూడా మనకి ఎలా వస్తుందో ఏంటో మనకి అసలు ఏం తెలియదు. మన కళ్ళతో మనం చూసి పట్టుకొని చూస్తేనే మనకు నమ్మకం రావడం ఒకసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు వచ్చారంటే, మీరు ఒక్కసారి చూసారంటే దీన్ని వదిలిపెట్టకుండా తీసుకెళ్తారు. ఇది నాది గ్యారెంటీ. నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 15. ఇందులో ఈ కలర్, మళ్ళీ ఇదొక కలర్, 2 color 2 options. కలర్స్. ఇంకా నెక్స్ట్ ఇంకేం కలర్స్ ల్యాంప్ షేడ్. ఇందులో ఇంకేమేమి వేరే కలర్స్ వస్తాయి? వైట్ అండ్ బేజ్ కలర్ వస్తే అది ఓన్లీ ఆర్డర్ మీద. చూసానండి, బ్లాక్ కూడా ఉంది. అయితే నేను ఈ పార్ట్స్ ఎక్కువగా నేను మాల్స్ లలో, థియేటర్స్ లలో అలా చూసానండి. నేను ఇక్కడ చూసేసరికి నాకు షాకింగ్ గా ఉంది. మన హైదరాబాద్ లో మనకు కావాల్సినవి మనకు నచ్చినట్టుగా పార్ట్స్ తీసుకొని మన ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఎంత లుక్ వస్తుంది, మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ ఆశీష్, ఇందులో డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ రేంజ్ పైన ఇంకా ఫ్లోర్ ఏది డిఫరెంట్? yes ఇది PX సిరీస్. సో దట్స్ లాగా PX. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో, మీరు ఫీల్ చేస్తేనే మీకు తెలిసిపోద్ది పార్ట్ ఎలా ఉందని. చాలా బాగుంది. అంటే దీనికి హోల్ చేయొచ్చు, 4 మెయిన్ చేసిస్తారు. అంటే ఎలా మామూలుగా ఏదైనా వేడి చేసి చేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు. రికమెండ్ చేస్తాం, మా దగ్గర చేయించుకోండి. ప్రొఫెషనల్ గా పిల్లలు చేసి ఇచ్చేస్తాం. ఇది మనకి ఏమైనా బ్రేక్ అవుతుందా? ఇది మీరు బోర్ అయిపోతారు కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్. చూసారా అండి, మనం బోర్ అవుతామంటే కానీ బ్రేక్ అవ్వదంట. ఇంకా చూడండి, స్ప్రే టైప్ లో కూడా ఒకటి ఇచ్చారు. ఇది చాలా బాగుంది.
ఇప్పుడు మనము మార్బుల్ తీసుకొని మనం పాట్స్ చేస్తాం కదండి, అలా ఉంది ఫినిషింగ్. కిందికి ఒక లేయర్ ఇచ్చారు, పైకి ఇలా వచ్చింది స్క్వేర్ టైప్ లో. ఇది సైజ్ ఎంత ఆశిష్? ఇది 10 inches ఉంటాయి, 8 inches. 8 inches పాటే ఇంత పెద్దగా కనిపిస్తుందండి మనకి. ఇది మ్యామ్ మీకు 12 inches. 12 inches. మనం నార్మల్ పార్ట్ ని కంపేర్ చేసుకుంటే ఇది నాకు చాలా పెద్దగా ఉందండి. 12 inches అంటే ఇందులో మనము ఒక చిన్న జామ చెట్టు కూడా పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కి ఇలాంటివి తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఒకవేళ మీరు ట్రై చేయండి, బాగుంటే కామెంట్ చేయండి. అలా ఇది దీంట్లో పెద్ద సిరీస్ వర్టికల్. ఇది క్యూబాయిడ్ షేప్ ఉంది, అది స్క్వేర్ షేప్ ఉంటుంది. లెంత్ ఎక్కువ, మన స్పీకర్ టైప్. మన జనరల్ గా స్పీకరే అనుకుంటారు ప్లాంట్, లేకపోతే అలానే ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటదేమో. అమ్మాయి లాగా ఆలోచించాను, ఆడవాళ్ళ లాగా ఇలా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటదేమో. మనము టీపాయ్ లాగా పైన ఏదైనా వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఐ థింక్ సో. ప్రీమియం సిరీస్ అయినా కూడా మనం టీపాయ్ తీసుకుంటే కూడా అదే కాస్ట్ వస్తుంది, కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్ లుక్. ఇది బాగుంది. ఇది క్లీన్ సిరీస్ అండి. ఈ ప్లాంట్స్ లలో మీరు పామ్ ట్రీస్ పెడితే మాత్రం మంచి లుక్ వస్తుంది, ఎందుకంటే అది హైట్ ఎక్కువ ఉంటది. ఈ హైట్ ఆ హైట్ మంచిగా కవర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది. ఇందులో ఇది నేను ఇక్కడ ఏవి ప్రైజెస్ చెప్పట్లేదండి, ఎందుకంటే ఇవన్నిటికి ప్రైజెస్ చెప్తే మాత్రం చాలా పెద్దగా లెందీ వీడియో అవుతుంది. అంత లెందీ వీడియో అంటే చాలా కష్టం అయిపోద్ది. అందుకనేసి మీకు ఓన్లీ ఎట్లున్నాయి పార్ట్స్ అనేవి మాత్రమే చూపిస్తున్నాను. మీరు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. ఈ సైజ్ ఎంత ఆశిష్? ఇది వచ్చేసి 18 inches. 18 inches అంట. లెంత్ డయామీటర్ 12. 18 inches అంట. ఇది కూడా మీకు మామూలుగా తమలపాకు చెట్టు ఉంటుంది కదండి, దానికి ఇది బాగా పనికి వస్తుంది. ఎందుకంటే పొడుగ్గా ఉండాలి, దానికి వెడల్పు ఉండకూడదు. సో కాబట్టి మీరు ఇది మీకు తమలపాకు చెట్టుకి మాత్రం చాలా బాగుంటది. ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో ఒక స్పెషల్ కలెక్షన్ చూపిస్తాను. లోటస్ డబ్బులు మనం మామూలు పాటలలో కూడా పెట్టొచ్చు కదా, అదే మన 50 రూపీస్ టాప్స్ వస్తాయి కదా, అందులో పెట్టొచ్చు కదా. దానికి ఇది డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు బట్టలు వేసుకోవచ్చు కదా, జారా ఇచ్చిన చూసారా నా క్వశ్చన్ ఇంకొక ఆన్సర్ నాకే మళ్ళీ క్వశ్చన్ వచ్చేసింది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఏ టబ్ అయినా బయట తీసుకుంటే ఇంత క్వాలిటీ రాదండి. నేను ఫీల్ చేస్తున్నాను ఈ క్వాలిటీని. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు కూడా ఫీల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను చాలా చూశాను, బట్ ఇలాంటివి చూడడం నేను ఫస్ట్ టైమే అనుకుంటున్నాను. ఇది ఎన్ని ఇయర్స్ మనకి డ్యూరబిలిటీ ఉంటుంది? ఇది యావరేజ్ లైఫ్ అవుట్డోర్ లో 20 to 25 years. 20 to 25 years. మీకు లోటస్ కి చాలా మంచి ప్లాంటర్ అంటే ఇది చాలా బాగుంది. ఇందులో ఇంకేమైనా సైజెస్ ఉన్నాయి? ఇందులో మన స్టార్టింగ్ సైజ్ ఇది 18 inches ఉంటుంది. 18 inches వస్తుంది, 20 inches వస్తాయి, 24 వస్తుంది. ఇందులో మన దగ్గర 15 inches సైజ్. ఇందులో చిన్న జోక్ అండి, మీరు మైండ్ లో పెట్టుకోండి. మీరు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే టబ్బా చేయించుకోవడానికి ఇలాంటివి ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది చూడండి, మీ గుడ్డోడు ఇందులో కూర్చుంటాడు. నేను ఇక్కడికి వచ్చాక షాప్ లో ఒకటి వింతగా ఒక మంచిగా నాకు బాగా ఇష్టమైంది ఒక పాట్ చూసానండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే మనము టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు మడులు కడతా ఉంటారు, దాంట్లో మట్టి చేంజ్ చేయడం కానివ్వండి, దాంట్లో ప్లాంట్స్ పెట్టడం కానివ్వండి, మనకి రోడ్స్ ఏమైనా పాడైనప్పుడు దాన్ని చూడడం కానివ్వండి చాలా కష్టం. కాకపోతే దానికి రిప్లేస్మెంట్గా నేను ఒక పార్ట్ చూపిస్తాను. మీకు ఎంతమందికి అయితే నచ్చిందో వాళ్ళందరూ నాకు లైక్ చేయాలండి. చూడండి ఎంత బాగుందో. మీరు ఏ మడులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ మిద్దె తోట మీ టెర్రస్ మొత్తం వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే బరువు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఈజీ అండి. నేను ఒక్కదాన్ని దీన్ని లిఫ్ట్ చేయగలుగుతున్నాను. చూడండి, చూసారా ఎంత లైట్ వెయిట్గా ఉందో. మీరు దీంట్లో మట్టి వేసినా కానివ్వండి, మీరు ఏం పెట్టినా ఏ ప్లాంట్ పెట్టినా కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైతే మిద్దె తోటలు కట్టుకోలేదో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఆశీష్, ఇది ఎంత సైజు? ఇది 3 feet by 18 inches. 3 feet by 18 feet లెంత్ ఉంటుంది, 18 inches వైడ్. మీరు ఎవరైనా మడులు కట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇది మాత్రం తీసుకోవచ్చు. చాలా బాగుంది.
ఇది లోపల ఎంత ఉంది ఇది సైజ్ ఇది డెప్త్ కూడా మీకు Depth. 15 inches. 15 ఇంచెస్ చూసారా అండి దీంట్లో మీరు దాదాపు ఒక 2 ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో 2 ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు లేదు మీరు టమాటా మొక్కలు అట్లా ఏమైనా వేసుకుంటే కూడా ఒక 3 నుంచి 4 వేసుకోవచ్చు నాకు ఎక్కువ తెలిసి వస్తాయి. 4 ఈజీగా వస్తాయి. 3 సరిపోతుంది బట్ 3 ఒకవేళ పర్లేదు అనుకుంటే 3 కూడా పెట్టచ్చు దీని ప్రైస్ మనం చెప్పొచ్చు దీని ప్రైస్ వచ్చేసి 5,999, ఆల్మోస్ట్ 6,000 రూపీస్. 6 ఉంటుంది మీరు ఒక్క మడి కడితే ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదండి నేనైతే కట్టించలేదు కాకపోతే దీని లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారంటే మీకు లైఫ్ టైం ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి మనకు అంత ఎండలు కూడా ఉండవు కదా సో కాబట్టి మనం ఇది వాడుకోవచ్చు ఇంకా దీంట్లో సైజెస్ దీనిలో చిన్న సైజ్ దానికంటే ఇది కొంచెం వెడల్పు తక్కువ ఉంది అనుకుంటాను ఇది కొద్దిగా వెడల్పు ఇంటూ తక్కువ. ఇది జనరల్గా ఏంటంటే బాల్కనీస్లో కానీ మెయిన్ డోర్ దగ్గర ఎంట్రన్స్ ఇది 3 feet లెంత్. 3 feet లెంత్ ఉంటుంది దీని ఫినిషింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో దీన్ని టచ్ చేస్తేనే అసలు తీసుకెళ్ళిపోవాలా అన్నట్టుగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ ఇంత మంచి పార్ట్స్ మనకు హైదరాబాద్లో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళకి చాలా ఈజీగా మంచి క్వాలిటీ పార్ట్స్ దొరకడం అనేది చాలా రేర్ ఎక్కడ దొరికితే అక్కడ పార్ట్స్ తీసుకుంటూ ఉంటారు కాకపోతే ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ అనేది మన హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన షాప్ ఉన్నాయి ఇంత వైడ్ రేంజ్ లో దొరకదు. దొరుకుతుంది ఉన్నాయి కొన్ని ఉన్నాయి బట్ ఓన్లీ లిమిటెడ్ సైజెస్ దొరుకుతాయి. మన దగ్గర మీకు ఈ చిన్న 6 inch నుంచి 50 inches దాకా సైజెస్ అన్నిటి అదొక స్పెషల్. 3 feet ఇది 3 feet. ఓకే ఇంకేమున్నాయి దీంట్లో కంప్లీట్ డిఫరెంట్ సీరీస్ ఉన్నాయి. 1 by 1 వెళ్ళాలంటే వెళ్ళొచ్చు చూడొచ్చు. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కేటగిరీ. డిఫరెంట్గా ఉండేది ఇది మీరు కింద చూశారు కదా ఇది మన రెక్టాంగులర్ పాట్స్ ఉన్నాయి. ఇది ఫాక్స్బీ బ్రాండ్. దీనిలో మీకు 3 సైజెస్ దొరుకుతాయి. 3 feet, 2 feet, 3 feet అండ్ 4 feet లెంత్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ బాగానే అడుగుతున్నాను మన ఆడవాళ్ళకి ఏంటంటే ఏ మట్టి చేతులు ఉంటే దాంతో పట్టేసుకుంటాం మేము మరి దీన్ని క్లీన్ చేయడం ఎలా ఇది చాలా సింపుల్ మ్యామ్. దీనిలో మీకు ప్లాస్టిక్ ఎఫ్ఆర్పీలో అదే బెనిఫిట్. ఫైబర్ పాట్స్లో ఏమంటే జస్ట్ ఒక తడి పట్టతో వైప్ చేస్తే క్లీన్. లేదంటే జనరల్గా లిక్విడ్స్ దొరుకుతాయి కదా సోప్ లిక్విడ్స్ దొరుకుతాయి క్లీనింగ్ అది మైక్రో ఫైబర్తో చూస్తే క్లీన్. దీనికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు మనం డైలీ కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదా మీరు జస్ట్ క్వార్టర్లీ వన్స్ మీరు ఒక మంత్లీ వన్స్ చేసుకుంటారు సార్. అసలు ఇక మట్టి మరకలు అనేవి ఉండవు మనకి మీకు తడి బట్టతో వైట్ చేస్తే క్లీనింగ్. చూసారా అండి మనకు వైట్ కలర్ పార్ట్స్ అన్న ఆ టైప్ ఇంకేమైనా కావాలంటే కూడా వైట్ అంటే పాడైపోతాయి కలర్ మారిపోతుంది ఇవన్నీ ఏముండవు అంటే ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి అంటున్నారు అయితే మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకేం ఇవేంటి ఇది పికప్ సైడ్ చూడండి 2 fingers తీసుకున్నట్టు చూసారా నేను అందుకే అన్నారు చాలా లైట్ వెయిట్ అండి. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఈ ప్రీమియం క్వాలిటీ చూసే ఇవి మన వాళ్ళకి అందించామంటే మనల్ని కూడా కొద్దిగా సంతోషపడినట్టు అవుతారు వాళ్ళు అనేసి నేను అనుకొని ఇక్కడికి వచ్చాను. సో పార్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి సింగిల్ హ్యాండ్తో మనం లిఫ్ట్ చేయొచ్చు ఎంత బాగుందో. ఇది కూడా ఫ్రూట్ ప్లాంట్ బాగుంటుంది. ఈ ఫ్రూట్ ప్లాంట్ దీనికి పెద్ద సైజ్ కూడా దొరుకుతాయి. పెద్ద సైజ్ ఇదే సైజ్ ఇది 18 inches ఉంటుంది. నేను ఇదొక మాట విన్నాను సాటర్డే సండే సమ్ ఏదో ఆఫర్ పెడుతున్నారు అనేసి. మనం స్పెషల్గా ఏం చేసామంటే ఈసారి ఫర్ ఆల్ ద వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ సాటర్డే అనేది ఒక స్పెషల్ డే బట్ సో సూపర్ సాటర్డే లాగా అబ్జర్వ్ చేస్తాం. ఆ రోజు వచ్చేస్తే మీరు అడిషనల్ డిస్కౌంట్ పొందొచ్చు అప్ టు 1,500. అంటే మనం ఎంత పర్చేస్ చేయాలి? మీరు మినిమం పర్చేస్ వచ్చేసి 4,000 పర్చేస్ మీద అడిషనల్ మన ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్ కాకుండా 5% అడిషనల్ డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఇది కాకుండా ఓన్లీ సాటర్డే వరకు మీరు 4,000 చేస్తే 1,500 ఉంటుంది. 4,000 రూపీస్ పర్చేస్ చేస్తే 5% అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా 20% కాకుండా అడిషనల్ డిస్కౌంట్. ఇది జనరల్ గా మీకు ఏ డే అయినా 365 days ఈ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇది కాకుండా సాటర్డే వస్తే ఎక్స్ట్రా 5%. విన్నారా అండి ఇక్కడ మీరు ప్రతి పార్ట్ పైన ఒక్కొక్క డిస్కౌంట్ ఉంది. బట్ ఏంటంటే మీరు సాటర్డే రోజు వచ్చి ఒక 4,000 మీరు పర్చేస్ చేశారంటే ఈ 20% కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా
మీకు 5% అనేది డిస్కౌంట్ ఉంటుందండి. మీరు ఇది మన షాప్కి వస్తేనేగా ఓన్లీ స్టోర్ కోసం చూసారండి, షాప్కి వస్తేనే మీకు ఆ ఆఫర్ ఉంటుంది, ఆన్లైన్లో బుక్ చేస్తే కాదు. ఇంకొకటి ఆశిష, మీరు ఇక్కడ హైదరాబాద్ వరకే మీరు డోర్ డెలివరీ ఉందా లేకపోతే కంప్లీట్గా ఎక్కడికైనా పంపిస్తారా? లేదు మ్యామ్, జనరల్గా మనం సౌత్ ఇండియా అయితే కంప్లీట్ చేస్తాం, బట్ పాన్ ఇండియా కూడా డోర్ డెలివరీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందు ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తుంటే ఆర్టీసీ కార్గో ద్వారా కూడా వెళ్తాయి ఇప్పుడు కూడా. సపోజ్ చిన్న క్వాంటిటీ ఉంది, డోర్ డెలివరీ స్పెసిఫిక్గా కావాలి అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కానీ ఇంటికి డెలివరీ. ఇప్పుడు హైదరాబాద్లో చేసిన వాళ్ళకి కూడా మనకి ఛార్జెస్ వేస్తారా? ఛార్జెస్ మన దగ్గర షిప్పింగ్ ఎక్స్క్లూడింగ్ ఉంటాయి, ఎక్స్ట్రానే ఉంటుంది. హైదరాబాద్ ఉన్నా, అవుట్ స్టేషన్ ఉన్నా ఆల్మోస్ట్ నాకు వచ్చిన డౌట్ మన వాళ్ళకి కూడా వస్తుంది కష్టం. మనకి హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నాం కదా, ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా, మీరు బయట అంటే ఇచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. అది హైదరాబాద్ లో యాక్చువల్లీ షిప్పింగ్ ఎక్స్పెన్సివ్, అవుట్ స్టేషన్ వింటున్నారా అంటే కంప్లీట్ గా మీకు ఏవి కావాలన్నా కూడా వాళ్ళు డోర్ డెలివరీ చేస్తా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ ఛార్జ్ మాత్రం మనదే, కాబట్టి మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏ పాట కావాలన్నా కూడా వాళ్ళు పంపిస్తారు. ఇంకొక విషయం ఆశిష, ఇప్పుడు మనకి ఇన్ని పార్ట్స్ మనం తీసుకుంటున్నాం కదా, ఏమన్నా పగిలిపోతాయి, డ్యామేజ్ వస్తాయి, అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే మీకు జనరల్గా అయితే రెగ్యులర్ పార్ట్స్కి 1 year వారంటీ ఉంటాయి. ఇది వేరే టైంలో ఏమైనా ప్రాబ్లం రాదు, 99% రాదు. సపోజ్ మన దగ్గర స్టాండ్స్లో ఒక్కొక్కసారి కస్టమర్ చెప్తారు వెల్డింగ్ పోయింది, లేదంటే పగిలిపోయా అంటే క్రాక్ వచ్చేసింది స్టాండ్స్ లో, పార్ట్స్ అంటే మీకు రాదు. సో మీరు విత్ ఇన్ 1 year అది కూడా స్టాండ్స్ మీరు వాడుకున్నారు, వెల్డింగ్ ఊడిపోయింది లేదంటే రాడ్స్ ఊడిపోయినాయి, మీరు తెచ్చి ఇచ్చేయండి, మీకు ఫ్రెష్ పీస్ కొత్త పీస్ ఇచ్చేస్తాం. కానీ రస్ట్ వచ్చింది, దానికి రీప్లేస్మెంట్ అది కలర్ మీరు వేసుకోవాలి. వెల్డింగ్లో ఏమైనా ఇష్యూ ఉందంటే మేము దానికి ఇదర్ పీస్ రీప్లేస్ చేయాలా లేదంటే దానికి రిపేర్ చేసేయాలా మేము చేసి వచ్చేస్తాం. రౌండ్ అంటే మీకు కంప్లీట్ రీప్లేస్ అయ్యి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బ్లాక్ టబ్స్ అని బయట దొరుకుతాయి కదా, అట్లాంటివి మన దగ్గర ఉంటాయా? ఉంటాయి. అది జనరల్ కాస్ట్ ఎంత ఉంటుంది? బయట ఉన్నట్టే ఉందా, ఏమైనా తక్కువ ఉందా? బయటది నాకు తెలియదు, మన క్వాలిటీ కొద్దిగా దాంట్లో కూడా మనం కొద్దిగా గేజ్ పెంచేస్తాం, ఎందుకంటే మన రెప్యుటేషన్ ఉందని కాబట్టి. సో మీరు బేసిక్ ఆకుకూరలకు టప్ వచ్చేసి 50 rupees ఉంటుంది. కూరగాయలది పెద్దది తీసుకుంటారు కదా, అది 95 rupees పడుతుంది. హ్యాండిల్ ఉన్న టప్స్ ఒకటి ఫేమస్ ఉంది మన దగ్గర, అది 115 rupees, 115 మార్కెట్. చూసారంటే మీరు బయటికి వెళ్ళి కూడా బ్లాక్ టెప్స్ కొనుక్కోవాలి అవసరం లేదు, మీరు ఒకసారి స్టోర్కి వచ్చినా పర్లేదు, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, మీకు ఈజీ అండి. చూడండి, మనం ఎన్నో పార్ట్స్ తీసుకొస్తాము, మనం టబ్బులలో పెడతాము, డ్రమ్స్లలో పెడతాము, ఆయిల్ టిన్స్లలో పెడతాము, కానీ ఇక్కడ చూడండి, నేను చూసాక అసలు షాక్ అయ్యాను. ఫ్రూట్ ప్లాంట్స్ కోసం స్పెషల్గా ఇక్కడ పాట్స్ ఉన్నాయండి. మీకు కావాలి అనుకోవడం కాదంటే మీరు ఖచ్చితంగా వీటిని తీసుకుంటారు. అసలు ఇది ఏం ప్లాస్టిక్, ఎలా ఉంటుంది, అసలు దీన్నే ఎందుకు వాడాలి, ఇవన్నీ మనం ఇప్పుడు ఆశిష్ని అడుగుదాం. దీని ప్రైస్ కూడా అడుగుదాము. ఆశిష్, ఇది ఏం ప్లాస్టిక్, అసలు దీన్ని ఎందుకు వాడాలి మనం ఫ్రూట్స్కి, మిగతా పార్ట్స్ ఎందుకు వాడకూడదు? యాక్చువల్లీ మ్యామ్ దీని వెనుక ఒక ఫిలాసఫీ ఉంది, థియరీ ఉంది. బేసిక్లీ మా కస్టమర్స్ బ్లూ డ్రమ్స్ ఎక్కువ వాడతారు, రీసైకిల్ ప్రొడక్ట్స్ వాడతారు. మీకు ఇండస్ట్రీలో ఒక ప్రాపర్ సైజ్ లేదు ఫ్రూట్ ప్లాంట్స్ గురించి. మీకు ఎక్కడైనా 16-18 inches మాక్సిమం ఉంటే అక్కడ సైజ్ మంచి క్వాలిటీలో దొరికేది. అది మీ ఫర్లీ ఆ కెమికల్ డ్రమ్స్ వాడతారు, అవి కంప్లీట్గా రీసైకిల్ ఉంటుంది, దానిలో కెమికల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడతారు కాబట్టి అది మళ్ళీ మనకు టాక్సిక్ ఎలిమెంట్స్ రిలీజ్ చేస్తారు. సో అందుకోసం మేము ఇది రబ్బర్ ప్లాస్టిక్ లాంచ్ చేశాము. ఇది లాంచ్ చేసి మనకు 4 years అయింది. సో ఈ రబ్బర్ ప్లాస్టిక్లో ఒక స్పెషాలిటీస్ మ్యామ్ చేసేది. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఉండొచ్చు, రబ్బర్ ప్లాస్టిక్ ఏంటి? రబ్బర్ నేను దీంట్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాసెసింగ్లో సింథటిక్ రబ్బర్ వాడతాం. సింథటిక్ రబ్బర్ ఏంటంటే ఫస్ట్ ఇలాస్టిక్ ఉంటుంది, సో మీకు ఎంత ఎండలో హార్డ్ అవ్వదు. జనరల్గా ప్లాస్టిక్ అంటే ఎండ పడినప్పుడు కూడా మీకు ఇది వేడి ఎక్కదు, తర్వాత మీకు హార్డ్ అవ్వదు ప్లాస్టిక్, అంటే గట్టి పడితే క్రాక్స్ వచ్చాయి. సో రబ్బర్ ప్లాస్టిక్ వల్ల అట్లా ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక స్ట్రక్చరల్ డిఫరెన్స్ చూడండి, ఇంత పెద్ద ఉన్న వల్ల మీ రూట్ మంచిగా గ్రో అయితే డెవలప్ అవుతుంది, అప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ బాగా పెరుగుతాయి. సెకండ్, రబ్బర్ ప్లాస్టిక్ ఎందుకు వాడతాము అంటే ఇప్పుడు సపోజ్ మీకు బయట 50 degrees Centigrade టెంపరేచర్ ఉంది, సింథటిక్ రబ్బర్ అబ్జర్వ్స్ లెస్ హీట్, మీకు ఆల్మోస్ట్ 25 to 30% లెస్ టెంపరేచర్ దీని లోపల ఉంది. సో మీకు రూట్ డ్యామేజ్ అనేది అవ్వదు.
చూసారండి, మీరు ఎంత ఎండలో పెట్టినా కూడా ఇది ప్లాస్టిక్ అనేది అంటే సింథటిక్ ప్లాస్టిక్ అంటున్నారు. సో మీరు ఇది ఎండలో పెట్టినప్పుడు ఇది హీట్ అనేది తగ్గిస్తుంది, అప్పుడు మనకి పాట్ అనేది పాడవదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనం ఏ ప్లాంట్ పెట్టినా కూడా మీకు రూట్స్ అనేవి చాలా వెడల్పుగా అవుతాయి. అప్పుడు ఏంటంటే ఈల్డ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఫ్రూట్ ప్లాంట్స్కి ది బెస్ట్ అనే చెప్తున్నానండి నేను. దీని ప్రైస్ ఎంత ఉంది? మనం దీంట్లో స్టార్టింగ్ వచ్చారు మనము ఇది 16 inches ఉంది, ఇది 249 రూపీస్ అన్ని వితౌట్ ప్లేట్స్. ఇది 249 రూపీస్ పడుతుంది. యాక్చువల్ మన సిరీస్ స్టార్ట్ అవుతుంది 18 inches నుంచి. 18 inches నుంచి ఇది 540 రూపీస్ పడుతుంది. తర్వాత వచ్చేసి 20 inches 740 రూపీస్ పడుతుంది. నాకు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మీరు తీసుకున్న డ్రమ్స్ని బట్టి నేను లెక్కేస్తే ఇది చాలా తక్కువ అని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా చెప్పండి తక్కువనా ఎక్కువనా అనేది. 700 అంటే చాలా ఈజీ. మీరు ఒక డ్రమ్ మామూలుగా తీసుకుంటే అది మీకు 500-600 పడుతుంది. మీరు ఒక్కసారి తీసుకున్నా కూడా అది మీకు ఒక 4 years వస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్ వస్తుంది? ఇది యావరేజ్ 7 to 8 years. 7 to 8 years అంట. చాలండి, ఇంకా అంతకన్నా మీకు ఏం కావాలి? ఇది జస్ట్ ఇది మాక్సిమం మనకు మామిడి, సపోటా, బనానా, షుగర్ కేన్ వాటిలో పెట్టుకోకు. ఇది 24 inches 1140 రూపీస్ పడుతుంది. కానీ మీ ఒక మామిడి చెట్టు కూడా ఈజీగా దీంట్లో పెంచుకో. చూసారండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. మన రూట్ సిస్టమ్కి మాత్రం ఇది మంచి డెవలప్మెంట్ పార్ట్ అనే చెప్పుకోవాలి. మన రూట్స్ పాడైపోతున్నాయి, మాటికి రీపార్ట్ చేయడం వాటిన్నిటికంటే బెటర్ ఆప్షన్ అనేది. దీన్ని తీసుకోవడం నా ప్రకారం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి. ఇవన్నీ పార్ట్స్తో పాటు ఇది ఒక పెద్ద పార్ట్ చూసానండి, చాలా బాగుంది. ఆశీష్, అసలు దీన్ని దేనికోసం యూజ్ చేస్తారు? ఇది జనరల్గా మన ఫ్రూట్స్కి అండ్ డెకరేటివ్స్కి అవుట్డోర్లో లుక్ బాగుండాలి, ఇండోర్లో లుక్ బాగుండాలి. ఇప్పుడు ట్రాపికల్ ప్లాంట్స్ ఉంటుంది, అరికా పామ్స్ ఉంటాయి, వాటిలో ఇది చాలా దొరుకుతుంది. ఇది యాక్చువల్లీ చిన్న సైజ్. ఇందులో ఇంకా 30 inches 40 inches 50 inches సైజెస్. ఇందులో ఇంకా కూడా చాలా పెద్ద సైజెస్ వస్తాయి అంటున్నారు. అయితే ఇంత ఓపిక్గా నేను చాలా సేపు అయిందండి వచ్చి. ఆశీష్ చాలా ఓపిక్గా చాలా మంచి రిసీవింగ్తో మనల్ని ప్రతి ఒక్కటి చూపించారు, ప్రతి ఒక్క పాయింట్ గురించి డీటెయిల్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇబ్బంది పెడతాను. సాధికా తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటానండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.